హనుమకొండ కిషన్పురలోని గీతాంజలి మహిళా డిగ్రీ కళాశాలలో చదువుతున్న మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులు, మూడో సంవత్సరం విద్యార్థులకు వీడుకోలు పార్టీని ఘనంగా నిర్వహించారు. రామ్నగర్ లోని అంబేద్కర్ భవన్ లో ప్రిన్సిపల్ వేణుమాధవ్ అధ్యక్షతన జ్యోతి ప్రజ్వలన చేసి అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేణుమాధవ్ మాట్లాడుతూ విద్యార్థినీలు లక్ష్య సాధన కోసం సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని వారు పిలుపునిచ్చారు. అనంతరం విద్యలో ప్రతిభ కనబరిచిన సుమారు 200 మంది విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి పొందిన కంపెనీల ద్వారా ఉద్యోగ అవకాశాలు లభించాయని తెలిపారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థినులను, పలు కంపెనీలలో ఉద్యోగాలు సాధించిన విద్యార్థినులను కళాశాల యాజమాన్యం జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలతో ఘనంగా సన్మానించారు. ఇక్కడ నుంచి చూస్తే అసలు పండగ ఉంది, ఇక్కడ అందరు చూస్తుండే. బట్ ఇది మిస్ అవుతా. ఫస్ట్ నన్ను ఇంట్రడ్యూస్ చేసుకుంటా. నా పేరు అనిత మార్తా, MSc/CS ఫైనల్ ఇయర్. ఇక్కడ నుంచి అవార్డు బయట చెప్పలేము కావచ్చు, అది కూడా కొంచెం ఏదోలా ఉంది. ఫస్ట్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, నేను ఫస్ట్ ఇయర్ లో ఫస్ట్ క్లాస్ ఎట్లా జరిగిందంటే, మా మమ్మీ వచ్చి క్లాస్ డోర్ దగ్గర వదిలేసి వెళ్ళింది అన్నట్టు. బట్ ఇప్పుడు నేను ఎట్లున్నా అంటే, నా అంతటా నేను వెళ్ళానుకుంది. సో ఇట్లా జూనియర్స్ అందరూ ఓవర్కమ్, వాళ్ళ భయాన్ని ఓవర్కమ్ అయ్యి దిస్ ఈస్ నాట్ జస్ట్ an entry, this is a grand celebration of success. Now let's invite Rajita sister to come on stage and share their words with us, followed by Somesh. Couldn't follow. First of all, thank you management for providing the placements. I'm happy to share I placed in TCS. I'm very lucky to be a part of Geetanjali. First an interview faced in కార్పొరేట్ కంపెనీకి ఎంటర్ అవ్వగానే నేను ఒక ఫీల్ ఏంటంటే, ఫస్ట్ మనం అది కాకండి, కొద్దిసేపు మాట్లాడతారు. our beloved director Sridhar garu and esteemed faculty members and my dear Geetanjali Diamonds. You know, diamond is the most valuable thing in the universe. Okay? So warm welcome and good afternoon to all of you. Really, today is a deeply emotional moment for all of us. It is a day filled with a pride, joy and touch of recollection as we gather here to bid farewell to our beloved students who are stepping into the new stage of life. Dear students, when you first entered this institution, you came as individual with the dreams in your eyes. Today, you live as